హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎండలకి ఎలా ఉన్నారు? ఈ ఎండలకి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ముసలివాళ్ళు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇక నా మనసులో మాట మొదలు పెడదామా? ఈరోజైతే ఎండ బాగా కాస్తుంది. అందుకని ఈరోజు నేనైతే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మా తమ్ముడు వాళ్ళ ఇల్లు కూడా ఒకసారి ఎలా ఉంటుందో చూపిస్తానే. ఇక నేనైతే ఈవినింగ్ ఇంటికి వచ్చేది. నా మనసులో మాట అయితే చెప్పేస్తానే, లేట్ చేయను. భగవంతుడు అందరి తలరాతను ఒకేలాగా రాయగలడా? రాయలేడు. ఒక్కొక్కరికి ఒక్కో తలరాతను రాసి భూమి మీదకి ఆడదాని గర్భంలో ఒక పిండంలాగా వేసి ఆ గర్భాన్ని, ఆ పిండానికి ఒక రక్షణ కవచంలాగా ఆడదాని శరీరాన్ని మార్చి అందులో ఆ పిండం అవయవాలను మలుచుకుంటూ నిమిషాలు, గంటలు, గంటలు, వారాలు, వారాలు, నెలలుగా గడిచిన తర్వాత ఆ కవచాన్ని చీల్చుకుంటూ తల్లి గర్భంలో నుండి బయటపడి ఈ ప్రపంచంలో అడుగుపెట్టి ఈ భూమి మీద పడి ఆ నేల తల్లిని తాకుతూ ఆడుకుంటూ తన తప్పటడుగులు వేసుకుంటూ పెరిగి పెద్దయ్యి ఇక తన కర్మఫలం ఎలా ఉంటుందో ముందుగానే తెలుసుకోలేక మనకు ఎదురైన ప్రతి సంఘటనలు ఎదుర్కొంటే ఇక ఎన్ని సమస్యలు వస్తాయో తెలియక అనుభవించాల్సిన కర్మలను, కష్టాన్ని అనుభవించి పుట్టిన మొదలు చావు వరకు అన్ని అనుభవించి చివరకు చాలు భగవంతుడు, ఇక చాలు ఈ జన్మ అంటూ దేవుడు ఎప్పుడు పిలుస్తాడని దేవుడికి మొరపెట్టుకుంటారు. మనిషిని పుట్టించిన భగవంతుడు తెలియదా తన తలరాతను రాసిన భగవంతుడు తనని ఎప్పుడు పిలవాలో అనని నా మనసులో అనమాట. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళకి కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ అందరికీ. ప్లీజ్ సపోర్ట్ మీ.